ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి, ప్లస్ హైప్ కూడా ఇవ్వండి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక పోస్ట్ అక్కడ వైరల్ అవుతుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అక్కడ పెట్టాడు. అదేంటంటే తను కుకింగ్ చేస్తున్న వీడియో అనమాట. దానికి సంబంధించిన వీడియో దీనిలో పెడుతున్నా చూడండి. అసలు అంటే తనకి కుకింగ్ ఫస్ట్లో అయితే రాలేదని చెప్పాడు. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్లో అయితే తను అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత తనుజకి హెల్ప్ చేశాడన్నమాట. తనుజ హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి తను ఎట్లా చెప్తే అట్లా చెట్టు కుకింగ్ అట్లా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కుకింగ్ ప్రోగ్రాంలోనే రాబోతున్నాడు, కుకీ విత్ జాతిరత్నాలు. సో కుక్ విత్ జాతిరత్నాలు వస్తున్నాడు కదా. సో ఇంకా చూడొచ్చు తనుజ ప్లస్ కామెడీ ఎలా ఉంటుంది, తనుజది కళ్యాణ్ది కామెడీ ఎట్లా ఉంటుంది అసలు. అంటే యాక్చువల్గా తనుజ వచ్చేసి ఫస్ట్ సీజన్ తను చేశాడు. ప్లస్ ఇప్పుడు కొంతమందికి వస్తున్న డౌట్ ఏంటంటే సాటర్డే సండే 2 డేస్ ఉంటుంది జాతిరత్నాలు. అంటే వీళ్ళిద్దరు ఒకే ఎపిసోడ్లో వస్తారా, ఒక్కొక్కరు ఒక్కో ఎపిసోడ్లో వస్తారా అని మేబీ ఒక్కొక్కడు ఒక్క ఎపిసోడ్లో కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. ఒకే ఎపిసోడ్ వస్తే టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతుంది. ప్లస్ ఇంకొక రోజు చూడరేమో అనుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎపిసోడ్లో వేస్తే ఇంకా ఇద్దరి కోసం చూస్తారు కాబట్టి సో అట్లాంటి స్ట్రాటజీ కూడా చేయొచ్చు, చూద్దాం. బట్ కాకపోతే ప్రతిసారి వేరువేరుగా వెయ్యరేమో అనుకుంటున్నా, చూద్దాం. అంటే యాక్చువల్గా జాతిరత్నాలు ఇంతకుముందు నేను ఎక్కువ ఫాలో అవ్వాలా, బట్ అప్పుడప్పుడు చూశాను అన్నమాట. ఇప్పుడైతే డైలీ ఫాలో అవుతాను, అంటే ఎవ్రీ వీకెండ్ ఫాలో అవుతాను. సో కళ్యాణ్ వచ్చేసి అవార్డు ఇచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు షేర్ అని చెప్తుందిగా. కళ్యాణ్ అప్పుడు పైకి వచ్చినప్పుడు అప్పుడు తను మాట్లాడతాడనమాట. నేను ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత అసలు బయటకు వచ్చిన తర్వాత నా మీద తనుజ మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు అనిపించింది తనుజ కూడా విన్ అయితే బాగుంది ఈసారి అని చెప్పి అనిపించింది. తనుజ విన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇద్దరు ఒకే డ్రెస్ అని చెప్పి శ్రీముఖి అడిగితే, అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ అదే డౌట్ వచ్చింది. నేను అడిగాను, ఏంటి నువ్వు నేను వేసుకున్నట్టు సేమ్ వేసుకొచ్చావు అని అడిగితే తను అన్నాడు, నువ్వే కావాలని నాకు ఈ డ్రెస్ డిజైన్ చేయించామని చెప్తాను అని చెప్పి. అంటే అప్పుడు పక్కన ప్రదీప్ వచ్చి అంటాడు, ఏంటి మీరే కావాలని డిజైన్ చేయించారా, అవునా తనుజ అని చెప్పి అనేటప్పటికీ అవును ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అట్లా కామెడీ చేస్తుంటే తను అంటాడనమాట, ఇప్పుడు తనకి రావాలని కోరుకున్నాను బట్ ఇప్పుడు ఇద్దరికి వచ్చింది చాలా హ్యాపీ అంటుంటే అక్కడ తనుజ వచ్చేసి ముందుకు వస్తుంటే అమ్మో ఇది ఇంకా నన్ను పిచ్చి కొట్టేస్తుంది అన్నట్టు అక్కడ మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇంకా స్టేజ్ మీద అవార్డు అట్లా తీసుకుని వెళ్ళేటప్పుడు నువ్వు తనుజని ఎత్తుకొని తీసుకెళ్ళాలని చెప్పి అంటారనమాట. శ్రీముఖి ప్రదీప్ అంటే శ్రీముఖి అంటే అప్పుడు తను ఇంకా నవ్వుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదేంటి అట్లా వెళ్ళిపోతున్నారు, తనే పడేయలే అని చెప్పి అక్కడ కామెడీ జరుగుతుంది. సో అంటే యాక్చువల్గా తను పింకిని పడేశాడు కదా, అక్కడ అంటే ఆ కామెడీ పంచ్లాగా వేశారు. బట్ అదైతే అంత సీరియస్గా అయితే తీసుకోవాల్సిన పర్లేదు, ఎందుకంటే అంత సీరియస్గా అనలేదు కాబట్టి. సో ఇది అంటే మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము, అది వచ్చేసి ఆల్రెడీ వచ్చింది. స్టార్ మా అవార్డ్స్ చూసాము, చాలా బాగుంది. ప్లస్ అందరూ కలిసి నాగార్జున సార్కి అవార్డు ఇచ్చేటప్పుడు అందరు కలిసి డ్యాన్స్ చేసి, అంటే బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు ప్రతి ఒక్కళ్ళు అంటే దాన్ని ఒక్కొక్కళ్ళు వచ్చి డ్యాన్స్ చేయటం అదైతే చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే నాగార్జున సార్కి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇదే నెక్స్ట్ వీడియో గైస్.